రండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్క్స్ వార్త 13వ అధ్యాయం. Mark's Gospel, chapter 13. ముప్పై రెండవ వచనం నుండి మార్చి చదువుకుంటాం. Mark's Gospel, chapter 13, from verse 32 onwards, responsively. మార్చి చదువుకుంటామా? Mark's Gospel, 13th chapter, 32 onwards, responsively. ఆ దినమును గుర్చేయను, ఆ గడియను గుర్చేయను, తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందుల దూతలైనను కుమారుడైనను ఎరుగరు. 33. Take ye heed, watch and pray, for ye know not when the time is. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పని నియమించి మెళుగుగా ఉండడని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలము ఉండును. Watch ye therefore, for ye know not when the master of the house cometh, at even, or at midnight, or at the cock crowing, or in the morning. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండడు చూచునేమో గనక మీరు మెళకువగా ఉండుడి. మీరు చెప్పుతున్నది అందరితో చెప్పుచున్నాను. Watch. రండి ప్రార్థన చేసుకుంటాం. Shall we pray? పరిశుద్ధ తండ్రి, జీవన దేవా, మా నమ్మకం మా రాజా, తిరిగి మీ ప్రియ పాదం చెంత యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నాంపేట తండ్రి ఆరాధన వేళలో మీరు మాతో మాట్లాడుతూ దర్శిస్తూ సంధించిన విధానం అంతటికీ స్తోత్రాలు తండ్రి. మా ప్రభా, అంధకార సంబంధమైనటువంటి శక్తుల అధికారం నుండి విడిపించి నీ ప్రేమ కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేసి మమ్మల్ని క్షమించిన స్తోత్రాలు, నీ సిలువ రక్తంతో విమోచించిన స్తోత్రాలు తండ్రి. వెండి బంగారాలు తండ్రి ఇక ఈ యొక్క వస్తువుల చేత కాదు కానీ తండ్రి అమూల్యమైనటువంటి నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి క్రీస్తు రక్తం ద్వారా మమ్మల్ని విమోచించి విమోచన గానములతో నిన్ను ఆరాధించుడికై తండ్రి దుర్నీతి నుండి తప్పించిన స్తోత్రాలు, ధర్మశాస్త్రం నుండి విడి చేసిన స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని తండ్రి రీతిగా మా నోట ఉంచిన ఈ స్తుతిగీతానికి స్తోత్రాలు. అయోగ్యులు మా పాత్రలము చీకట్లో ఉంటుంది, మా తండ్రి మేమే చీకటే ఉంటుంది. అలాంటి మమ్మల్ని తండ్రి విడుదల గావించి గొప్ప రక్షణ ఇచ్చి తండ్రి మా మనోనేత్రం తెరువు చేసి ఈ మట్టి ఘటనలో నుంచిన మహిమైశ్వర్యాన్ని స్తుతించి ఆరాధించడికై ఇచ్చిన ఈ గొప్ప ధన్యతకై నేను స్తుతించి ఘనపరుచుకొని ఆడుతూ అదే సమయంలో తండ్రి మరలా బలచుడు చేరుతుండగా యోగ్యమితిగా పాల్గొనడం కావాల్సిన కృప దయచేయమని అయోగ్య దాసుని నాకును జాన్ విక్టికును ఇద్దరికీ మాకు కావాల్సిన కృప నీ యొక్క ప్రశస్తమైనటువంటి బిళ్ళల మధ్యలో నిలబడుతూ ఉంటుండగా అనేకులు వింటూ ఉంటుండగా అవసరమైన సంగతులు తీసుకొని రండి. అయోగ్యమైనటువంటి అపత్రమైనవి, చెడిపోయినవి, తప్పుపోయినవి తండ్రి నోరు జారేటివి కాకుండా కాపాడయ్యా, భద్రపరచు, నడిపించు. నీకే మహిమ ఘనత స్తుతి ప్రభావం ఆరోపిస్తూ మాకు కాదు మాకు నీ కృపాసూచన బట్టి మీ నామనికే మహిమ ఆరోపించుకున్నామని ప్రభురక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన మహిమగల నాంపేట రాబోతూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ప్రభు త్వరగా రాబోతున్నాడు. In the portion what we have read, we see that the Lord is going to come very soon. ఆయన మొట్టమొదటిగా ఎలా వస్తాడంటే సైలెంట్గా వస్తాడు. First time, in the first part, he will come very silently. దొంగ వలె వస్తాడు. He will come as a thief. అనుకున్న గడిలో వస్తాడు. And in an unexpected hour he will come. ఎవరితో సిద్ధంగా ఉండాలో వాడిని తీసుకెళ్ళిపోతాడు. Whoever is ready, them he will take away. అందుకని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చాం, ఇద్దరు పొలంలో ఉండారు, ఒకరు తీసుకోబడే ఒకడు ఎవడబడే. That's why many times we discussed about this. Two people will be in the field. One will be taken away, one will be left out. ఇద్దరు పడకలో ఉన్నారు, ఒకరు పోయారు, ఒకరు ఉండారు. In the same bed, two people are there. One is taken away, the other is left out. ఇద్దరు స్త్రీలు తిరగటా విస్తున్నారు, ఒకరు వెళ్ళిపోయారు, ఒకరు విడిపడి. Two women were at the millstone, and one is taken away and the one is left out. కనుక ఆ దినం చాలా దగ్గరగా ఉంది. That day is at hand. మనం సిద్ధపోటుకే ఈ కరోనా వచ్చి చాలా మంచి అవకాశాలు ఇచ్చాడు. And the Lord has sent this corona so that we may prepare ourselves, and the Lord has given a wonderful opportunity. ఎవరు సిద్ధంగా లేకపోతే గానా తప్పు అయింది కాదు మంది. See now, if any one of us are not ready, the mistake is not the Lord's, it is ours. కనుక ప్రభు త్వరగా రాబోతున్నాడు. The Lord is going to come very quickly. ఎలా అంటున్నాడు? 35వ వచనం. Verse 35. అందుకే All of us. Watch ye therefore, for ye know not when the master of the house cometh, at even, or at midnight, or at the cock crowing, or in the morning. ఆయన అకస్మాత్తుగా వచ్చి నేను నిద్రపోవచ్చును Lest coming suddenly he find you sleeping. వెళ్ళుకోకండి. కనుక
ఇక్కడ చూడొచ్చిన 4 కాలాలు రాస్తున్నాడు. 4 times the Lord is mentioning here. మొట్టమొదటిది ప్రొద్దుగుంకే వేళ. The first time is the evening time. కనుక ప్రొద్దుగుంకే వేళ. That is the evening time, the sun setting ఈ time. ప్రొద్దుగుంకే వేళ నేను చూస్తూ వచ్చినప్పుడు లూకాసు వార్త. And when we think about the sunset, you see Luke's Gospel, 24వ అధ్యాయం. chapter 24. లూకాసు వార్త 24వ అధ్యాయం. Luke's Gospel, chapter 24. 28-29. 28 and 29. ఎంతలో తాము వెళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళుచుండగా వారు సాయంకాలం కావచ్చినది, ఋతువుకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతం చేశారు కనుక ఆయన వారితో కూడా ఉండటకు లోపలికి వెళ్ళాను. సందర్భం ఏంటి? ఈ సందర్భం ఏంటంటే నా ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆ లేచిన రోజే 5 సార్లు దర్శనం ఇచ్చాడు. When we see the context of this particular portion, after the resurrection of Lord Jesus Christ, on the very day of his resurrection, he appeared to in 5 places. మొట్టమొదటిగా మగ్దలేనే మరియకు. Firstly, it is to Mary Magdalene. రెండవది సమాధి దగ్గరకు వచ్చి అద్భుతం మాట్లాడిన తర్వాత భయపడిపోయి పరిగెత్తున్నటువంటి స్త్రీలతో కనబడ్డాడు. And secondly, and the women came to the sepulchre after talking to the angel. Filled with fear, they were running away, and he appeared unto those women. మూడవది సీమోను పేతురుకు. And thirdly, to Simon Peter. నాలుగవది ఈ సందర్భం. And fourthly, in Luke 24th chapter. ఐదవది అప్పుడు వాళ్ళంతా 10 మంది శిష్యులు, తోమా లేడు, 10 మంది శిష్యులు గదిలో ఉండగా వాళ్ళు ప్రత్యక్షమయ్యాడు. And the 5th time, 10 disciples were there. They locked themselves in a room. Thomas was not there, and the Lord appeared for the 5th time on the day of his resurrection. ఇక్కడ ఈ అమ్మాయి అనే మార్గానికి వెళ్ళిపోతున్నారు ఆ రాత్రే. Now that self same night, these disciples are going to Emmaus. అనుమానంతో వెళ్ళిపోతున్నారు. And with so much doubt in their heart, they were moving. దుఃఖంతో వెళ్ళిపోతున్నారు. And with so much grief. ఇంకా మన దారి ఎక్కడ అనుకుంటున్నారు. దారి ఎక్కడ అనుకుంటున్నారు. See to whom we will go. With so much fear and doubt they are going. 11 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోతున్నారు. 11 kilometers they were walking and going away. ప్రభువుతో పాటు నడుస్తున్నాడు. And the Lord was also walking with them. అయితే వారి కళ్ళు మూయబడ్డాయి. Their eyes were closed. కనుక వాళ్ళు ప్రభువుని చూడలేదు. They could not see the Lord. మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగాడు. And the Lord questioned them, what are you discussing? అయితే నువ్వు కొత్తగా వచ్చావేంటి, ఈ దినాల్లో జరిగిన సంగతులు నీకు తెలియవా? And they said unto him, have you come to this place as a new person? Don't you know what has happened during these days? కనుక నజరేయుడైనటువంటి యేసు ఆయన దేవుని ఏటను కార్యాల్లోనూ వాక్యములోనూ శక్తిగల ప్రవక్తగా ఉన్నాడు. అయితే అధికారులు ఆయన నేరారోపణ వేసి సిలువ వేసేశారు. And Jesus of Nazareth, he was doing wonderful things, and he was a powerful prophet. He did so many wonders before God and before men. But these authorities have crucified him. Don't you know that? ఇశ్రాయేలు విమోచించేవాడు ఇతడే అని చెప్పి ఎదురు చూసాము. అయితే వెళ్ళిపోయి. And we waited so that he is the one who is the redeemer of the Israel, but he died and left away. కనుక దుఃఖంతో వెళ్ళిపోతున్నారు. So they were going with grief to Emmaus. ప్రభు వారితో వచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు. And then the Lord started speaking with them. కనుక 25 వచనం నుండి verse 25 onwards. ఏమంటున్నాడు? What the Lord is telling. క్రీస్తు 26 వచనం 25 నుంచి అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందలారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించిన అగత్యమ కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనలన్నిటిలో తన గురించిన వచన భావము వారికి తెలిపాను. 25, 26 and 27. Then said he unto them, O fools and slow of heart to believe all that the prophets have spoken. Ought not Christ to have suffered these things and to enter into his glory? And beginning at Moses and all the prophets, he expounded unto them in all the scriptures the things concerning himself. తను ఇంకా వీళ్ళు వచ్చి రావాల్సిన అమ్మాయిగా వచ్చేసి ఇంకా తను ముందుకు సాగుతున్నట్లు వెళుతున్నాడు. And they reached the village Emmaus. And the Lord was moving forward as if he is going further. అప్పుడు ప్రభు వాళ్ళు అంటున్నారు, అయ్యా సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగుంది, మాతో కూడా ఉండు అని చెప్పి ఆయన బలవంతం చేసిరి. Then they both said unto Lord Jesus, it is evening and the day is far spent. Why can't you tarry with us? ప్రొద్దుగుంకే వాళ్ళ అనుమానాలు వస్తాయి. Evening time you will be getting doubts. దుఃఖం ఉంటుంది. Grief will be there.
దారి దొరకదు, and you cannot find the way. దిక్కుతోచని వాతావరణము. And what to do? It will be a big question. ప్రభువు ఏం చేశాడంటే పని కట్టుకొని వీళ్ళ దగ్గరికి వచ్చి పిచ్చోళ్ళారా నేను తిరిగి లేచాను అని చెప్పి ఎరుక చేయటికై లేఖనాలన్నీ మాట్లాడుతూ వస్తున్నాడు వాళ్ళతో. The Lord Jesus Christ came to them and to clarify their doubt. You fools, see, I am risen again. What all is spoken about me is fulfilled. To teach unto them, the Lord has come near them. సరే లోపలికి వాళ్ళతో పాటు ఉండడానికి వెళ్ళాడు. And he went there inside to tarry with them. వాళ్ళ ఇంట్లోని భోజనము రొట్టె తీసుకుని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచాడు. And in that same house, he has taken the bread and he broke it. వెంటనే Immediately. వాడు కనబడ్డాడు. And their eyes were opened. వాడు కళ్ళు తెరవబడగానే ప్రభు అన్నారు ఏమో అంతలోనే వెళ్ళిపోయాడు. And the moment when they opened his eyes, when their eyes are opened, they said, probably they must have said, Lord. Immediately it disappeared. ఇంకా వాళ్ళ దుఃఖమంతా ఎగిరిపోయా. Not only that, all their grief also has disappeared. వాళ్ళ అనుమానం అంతా తొలగిపోయా. All their doubts are gone. ఇంకా వాళ్ళు గంతులు మొదలుపెట్టారు. Now they started jumping. ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాల్లో మండుతుండలేదరా? Now they are asking, they are talking to each other. When he was speaking unto us, are our hearts not burning? కనుక హృదయాలు మండుతున్నాయి. And their hearts were burning. కనుక ఇన్ని సంగతులు జరుగుతున్నప్పటికీ వాళ్ళు 11 కిలోమీటర్ల అనుమానం వెళ్ళిపోయారు. And though so many things are happening, they have walked for 11 kilometers and have gone to Emmaus. ఆ రాత్రి మళ్ళా బయలుదేరి వెనక్కి వచ్చారు. Again the self same night they started back to Jerusalem. అయ్యా సాయంకాలం అయింది, ప్రొద్దుగుంకుతుంది, నువ్వు ఇంకెక్కడికి పోతావు అన్నటువంటి వేళ మళ్ళా 11 కిలోమీటర్ల వెనక్కి వచ్చారు. You see, they were telling to Lord Jesus Christ, it is already evening, you tarry with us. It is already evening, it is becoming night. Those people, after telling that it is night, once again they started during the night and came back to Jerusalem, walking another 11 kilometers. కనుక ప్రొద్దుగుంకే వేళ మనం సంధించుడికై, దర్శించుడికై, నిరీక్షణ కల్పించుడికై, తాను దర్శించుడికై వాక్యాన్ని మనకు దయచేసి వాక్యం యొక్క వెలుగు దయచేయడికై వాళ్ళు ప్రత్యక్షమయ్యాడు. So in the evening time, to visit us, to open the scriptures unto us, to give us the word of God, the Lord appears unto us. రెండవది మనం చూస్తూ వచ్చామంటే, secondly when we see అర్ధరాత్రి వేళ, that is the midnight time. ఇక 13:35 midnight. మత్తయి సువార్త 25వ అధ్యాయం, Matthew's Gospel chapter 25. Matthew 25. మనకు పాట కూడా ఉంది కదా, అర్ధరాత్రి వేళ గొప్ప సందడాయేను, అదిగో పెండ్లి కుమారుండు వచ్చేననియు. అర్ధరాత్రి వేళ గొప్ప సందడాయేను, అదిగో పెండ్లి కుమారుండు వచ్చేననియు. సిద్ధముగానున్న వారి వెళ్ళేదరుగా, ఆ ద్వారము మూయబడు త్వరపడుమా. సిద్ధముగానున్న వారి వెళ్ళేదరుగా, ఆ ద్వారము మూయబడు సిద్ధపడు. తెరువబడియున్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనేసు. తెరువబడియున్నది కృపద్వారము, త్వరపడి రమ్మని పిలచెనేసు. మనకందరికి తెలిసిన చరిత్ర అది, మనకందరికి తెలిసిన చరిత్రే. See, all these things we know very well. బుద్ధిగల కన్యకలు 5 మంది, బుద్ధి లేని కన్యకలు 5 మంది. See, the virgins who are wise, they were 5 people, foolish are 5 people. ఇక్కడ చూస్తే అందరూ కన్యకలే. See, when we see, all the 10 are virgins. అందరూ కూడా పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. And all the 10 virgins, they went to see the bridegroom. అందరి దగ్గర దివిటీలు ఉన్నాయి. And all are having the lamps in their hands. అందరూ స్వరం విన్నారు, పెళ్లి కుమారుడు, ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడని. Behold the bridegroom. That voice all the 10 heard. ఇక్కడ వచ్చింది తేడా. And now the problem or the difference comes here. కనుక ఈ బుద్ధిగల కన్యకలు వాళ్ళతో పాటు నూనె తీసుకుపోయారు. And these foolish virgins, they have not taken oil with them.
బుద్ధి గల వాళ్ళు ఇందులో తీసుకెళ్ళారు. And those people who are wise, they have taken oil with them. అయ్యా మాకు ఆరిపోతున్నాయి, మీ నూనె కొంచెం మాకు ఇస్తారా అని అడిగారు బుద్ధి లేని వాళ్ళు. And then these foolish virgins asked the wise virgins, our lamps are now quenching out. Can you give us some oil? They borrowed. అది మాకు మీకు సరిపోదేమో, అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని రాపోండి అన్నారు. Then the wise virgin said, and this oil is not sufficient for you and us, so therefore go to the sellers and you purchase the oil. దీని విషయంలో చాలా మంది నూనె పరిశుద్ధాత్మ గుర్తు అని చెప్తూ వస్తారు. So many people, while explaining this, they will tell that the oil symbolizes the Holy Spirit. సరే పరిశుద్ధాత్మ గుర్తు అయితే గనా పరిశుద్ధాత్మ మాకు సరిపోడు మీకు సరిపోడు, అమ్మే వాళ్ళ దగ్గర కొనుక్కొని రాపోండి అంటావా? See, if the oil symbolizes the Holy Spirit, can we say the Holy Spirit is not sufficient for us and He is not sufficient for you? There are some people who are selling the Holy Spirit. You go and purchase there. Can we say like that? కాదు కదా. No, it is not right. చాలా మంది రకరకాలుగా దీన్ని వ్యాఖ్యానపరుస్తూ వస్తారు. So many people, they will explain, they will comment in different ways. సరే పరిశుద్ధాత్మని గుర్తుగానే మాట్లాడుకుంటే కాసేపు. Okay, let us say that the oil speaks of the Holy Spirit for some time. కనుక వీళ్ళు ఎవరు 5 మంది బుద్ధి లేని కన్యకలు అని గుర్తిస్తే నేను ఆలోచిస్తూ వస్తే నాకేం దొరికింది తెలుసునా? See, who are these foolish virgins? When I was thinking about this, something the Lord has revealed. మత్తయి సువార్త Matthew's Gospel, 7వ అధ్యాయం. chapter 7. మత్తయి సువార్త 7వ అధ్యాయం Matthew's Gospel, chapter 7. 24 నుంచి From 24 onwards. మార్చి చదువుకుంటామా? Responsively from 24. కాబట్టి నా మాటలు విని వాడి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలును. వాన కురిసెను, And 25, and the rain descended, and the floods came, the winds blew, and the better upon that house. మరియు ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీను పోలి ఉండను. And the rain descended, and the floods came, winds blew, better upon. And after they are built, there was a test. కనుక బుద్ధి గల వాళ్ళేమో బండ మీద కట్టారు. And the wise builder built it on a rock. బుద్ధి లేని వాళ్ళేమో ఇసుక మీద కట్టారు. And the foolish builder built it on sand. అందరికి పైన బిల్డింగ్ కనబడుతుంది కానీ కింద పునాది కనబడదు. See, everyone who sees that building, everyone can see the superstructure but not the foundation. కనుక పరీక్షలకు వచ్చినప్పుడు వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇల్లు కూలిపోయాను. And the test came, that is, the rain descended, the floods came, and the winds blew, and that building which was built upon the sand, it has fallen down. కనుక పరీక్షలో నిలవడలే. See, at the time of testing, this building could not stand. పైన బిల్డింగ్ కట్టాలంటే కూడా చాలా ఖర్చుతో కూడింది. See, even for the superstructure, we have to spend so much money. ఈ హైదరాబాద్లోనే చాలా కాలం క్రితము 7 అంతస్తుల బిల్డింగ్ ఒకటి కట్టాడు. See, in Hyderabad itself, many years back, 7-storied building they built. అప్పట్లో అంత ఎత్తు బిల్డింగ్ ఒకటి లేదు. In those days, you may be remembering in Panjagutta, there is, see, 7-storied building in 1981. బాగా జ్ఞాపకం ఉంది. కనుక అది చూసానికి అందరూ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు అందరూ. See, so many people they were coming from different places to see that 7-storied building. అంతేకాకుండా ఒక్కో స్టోరీలో ఒక రంగు బల్బులు పెట్టారు. అందరూ చూస్తూ ఉంటే కన్నా నెత్తి మీద ఉండే టోపీ కూడా కింద పడిపోతుంది. In each story they have, kept different colors of these electric bulbs, and with astonishment when they are looking like that, and the topi is falling, the hat is falling. ఒక్కసారి వరదలు వచ్చేగలది అయిపోయింది తెలిసిన, వరద వచ్చేగలది ఇలా ఉన్నటువంటి బిల్డింగు ఇలా అయిపోయింది. And at one point of time there were heavy rains and the area was flooded and the vertical building has sunk in an inclined way. 3 అంతస్తులు లోపలికి పోయింది, 4 అంతస్తుల పైన ఉన్నాయి. And 3 stories they have gone deep into the foundation, into the soil, and only 4 stories are seen outside. ఎవరికి నష్టం కలగలేదు కానీ అందరూ బయటకు వచ్చేసారు, అది అట్టే అయిపోయింది. But of course nobody died on that day, but all have come out of that building, and it was like that. అప్పుడు అందరూ ఏమన్నారు? And then everybody what they said? పునాది సరిలే. The foundation is not right, the foundation is not proper. అంతకుముందు ఎవడు పునాది గురించి మాట్లాడారు? Earlier, before it sunk, nobody talked about the foundation. ఎప్పుడైతే పరీక్షలకు వస్తుందో అప్పుడు కనబడుతుంది సంగతి. So whenever the test comes,
then automatically all these things will surface. కనుక ఈ రీతిగా గమనించామంటే గన So when we see all these things, రెండు పునాదులు, two different types of foundations. అంతేనా? Not only that, ఇంకొకటి కూడా తలంపు వచ్చింది నాకు. and one more thought I got. గోధుమలు గురుగులు, And the wheat and the tares. మత్తయి సువార్త Matthew's Gospel, 13వ అధ్యాయం, chapter 13. 13వ అధ్యాయం. Matthew's Gospel, chapter 13. ఇక్కడ పొలంలో విత్తనములు విత్తారు. Here they have sown seed in the field. విత్తిన తర్వాత మొలుస్తున్నా, ఎదుగుతూ ఉన్నాయి. And after the seed are sown, slowly the plants are growing, coming up. 25వ వచనము, Verse 25. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయెను. But while men slept, his enemy came and sowed tares among the wheat and went his way. వీళ్ళు నిద్రపోతున్నప్పుడు సైతానుడు వచ్చి గురుగులు విత్తాడు. So while these people are sleeping, the Satan came and sowed the tares. ఎప్పుడు వీళ్ళు గుర్తించారు గురుగులని? See, when they recognized that these are tares, 26వ వచనం 26, అందరం కలిసి చదువుకుంటామా? all of us. But when the మొలకలు blade was పెరిగి sprung గింజ up and పట్టినప్పుడు brought forth గురువులు fruit, then కూడా appeared అగుపడెను. tares also. మొలకలు వచ్చినాయి, ఎదిగింది, గింజ పట్టినప్పుడు ఒరే గురుగులు ఉండాలి ఇక్కడ. When the blade was sprung up, they could not detect, Ante. and they are grown. And at the time of fruitioning, they have seen, oh, there are tares here. గింజ పట్టేటానికి దొరికింది At the time of fruitioning, at the time of fruit, they could recognize. యజమాడు వాటి పెరికేస్తామా అన్నారు. వద్దు వద్దు వద్దు, గోధుమలు పెరికేస్తారేమో, వద్దు, రెండు పెరగని. And his laborers asked the master, shall we pluck out those tares? No, don't pluck them out, because along with the tares you may pluck out the wheat also. కనుక చివరి ఒక పెరగని. So till the end, let them grow. దానికి వివరణగా ఇదే అధ్యాయంలో చెప్పాడు 36వ వచనం నుండి. And as an explanation to that, from verse 36, మార్చి చదువుకుంటాం. responsively, Matthew 13:36 onwards. అప్పుడు ఆయన జనసమూహంలో పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయనకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పమంది. He answered and said unto them, he that soweth the good seed is the Son of Man. పొలములోని మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. The enemy that sowed them is the devil, the harvest is the end of the world, and the reapers are the angels. గురుగులు ఎలాగో కూర్చబడి అగ్నిలో కాల్చబడినో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. The Son of Man shall send forth his angels, and they shall gather out of his kingdom all things that offend, and them which do iniquity. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటూ ఉండును. Then shall the righteous shine forth as the sun in the kingdom of their Father. Who hath ears to hear, let him hear. కనుక సంఘములో సైతానుడు విత్తినటువంటి విత్తనాల మధ్య, ప్రభు ఇచ్చిన విత్తనాల మధ్యలో సైతానుడు గురుగులు విత్తాడు. In the church, the Lord has sown the wheat, and Satan have sown the tares also. వాడు చివరి వరకు ఉంటారు. They also will be there till the end. ప్రభుని అడిగేదా మత్తయి సువార్త In Matthew's Gospel, the Lord said, 7వ అధ్యాయం, chapter 7, 7వ అధ్యాయం, Matthew 7th chapter. ఇక్కడ ప్రభువా ప్రభువా అని మాట్లాడేవాడు. Here some of the people are there in verse 21. Lord, Lord, they are telling. కనుక ప్రభువా ప్రభువా నీ నామపేట మేము ప్రవచించలేదా, దయ్యాలలో కట్టలేదా, నేను అద్భుతాలు చేయలేదా అని అంటారంట. And they will say, Lord, 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 have we not cast out demons in thy name? Have we not performed miracles in thy name? Have we not healed people in thy name? ఎంతమంది లేరు ఈ రీతిగా? See, today, how many people are there like this? ప్రభు అన్నాడు, అక్రమము చేయువారులారా. And the Lord is addressing them as the doers of iniquity. మీరెవరో నాకు తెలియదు. I knew you not. ప్రభు నీ నామపేట దయలో వెళ్ళబెట్టాము. Lord, in your name only we have casted out demons. మనం గాన స్వస్థత కూటమి పెట్టామంటే ఈ స్థలం సరిపోదు. See, if we just put a board, healing meetings, this compound will not be sufficient. 4-5 కావాలి. 4 or 5 compounds are needed if you put that healing meetings board. జనరల్గా స్వస్థత మీటింగ్లు అంటే కన్నా చెన్నైలో వాళ్ళు ఎక్కడ చేస్తారు, సముద్ర తీరంలో పెడతారు. See in Chennai, if they conduct healing campaigns, they will conduct on the seashore.
ఎందుకంటే దానికి అంతు లేదు because that Marina Beach is not having any ending. కనుక పెద్ద లైట్ పెట్టేసి పెడతారు. And all halogen lamps and all these things. వాళ్ళతో చేశారు కదా, See, all they have performed miracles. అద్భుతాలు జరిగాయి కదా, Yes, so many miracles have taken place. కుష్ఠరోగులు లేపారు కదా, And they have raised the lame people. కనుక ఈ రీతిగా దయ్యాలు పోయినాయి కదా. Not only that, the demons, they ran away. ఇదివరకు ఒకసారి చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం వస్తూ ఉంది. Earlier I told once, again I am reminded of it. అలాంటి హీల్ రోగ్ ఆయన వచ్చాడు And చాలా కాలం క్రితం many years ago, one of such healers have come మెడ్రాస్లో. in Chennai. అప్పుడు మెడ్రాస్ In those days it is Madras. ఎవరు ఒకళ్ళు వచ్చి ఒక చైనీస్ సేవకుడైనటువంటి స్టీవెన్ అని ఆంబూర్లో ఉంటాడు, ఆయన ప్రభు దగ్గర ఉన్నాడు, బక్సింగారి ఉన్నాడు. ఆయన చెవిలో వచ్చి ఇది ఏంటి ఆ యొక్క మీటింగ్ వచ్చి చూడు, బక్సింగారి ఉన్నటువంటి ఆత్మ ఆయన మీదకి వెళ్ళిపోయింది, చూడు పోయి చూడు ఒకసారి అన్నాడు. And one of the servants of God, Brother Stephen of Ambur, he came and he told Brother Babsing. Somebody told him. Somebody told Brother Ambur Stephen, see, you go and see the beach in Chennai, in Madras. See, the spirit what Brother Babsing all these days he was having, now the spirit has gone to that seashore to that man. ఆయన పేరు పాల్ అర్సెల్ లారీ. His name is P.A. Lari. పాల్ అర్సెల్ లారీ. Paul Arsel Lari. కనుక వెళ్ళాడంటే ఈ కప్ప ఎవరు ఆంబూర్ స్టీవెన్ వెళ్ళాడు. Then Brother Stephen of Ambur, he has gone to the Madras beach. వెళితే ఇంకా ఆయన రాలేదు. అయితే ఒక ఫర్లాంగ్ వరకు దయ్యాలు కూర్చున్నాయంటే అన్నీ ఊగుతున్నాయంట. Till that time the messenger, the preacher has not come, but one furlong, nearly 200 yards, these demons were sitting and they were just oscillating. ఆయన వచ్చాడంట, 3 సార్లు కొట్టాడంట, దయ్యాలని పడిపోయాడంట. And he came to the dais and just 3 times he clapped like that, all the demons have fallen. తర్వాత అతను ఇచ్చినటువంటి వర్తమానము ఆంబూర్ స్టీవెన్ అంటాడు, నా జీవితంలో అంత పవర్ఫుల్ మెసేజ్ ఎప్పుడు వినలేదు అన్నాడు. And the message given by that brother on the pulpit, on the dais, Brother Ambur Stephen says, I have never heard such a powerful message in my life. ఇదంతా వచ్చి బక్సింగ్ గారికి చెప్పాడు. And Brother Stephen told all these things to Brother Batsing. బక్సింగ్ అన్నారు, వెయిట్ అండ్ సీ అన్నాడు. Batsing said only 2 words, wait and see. తర్వాత ఏమైంది, పలానా తారీఖులో ప్రభు వస్తున్నాడు చెప్పి అందరికీ డిక్లేర్ చేశాడు ఆయన. And as the days are passing by, one day that preacher declared openly, on so and so date the Lord Jesus Christ is going to come. ప్రభు వస్తుంటే ఇంకా మనకెందుకు ఇండ్లు ఎందుకు, వాకిళ్ళు ఎందుకు, గొర్రెలు ఎందుకు, గేదెలు ఎందుకు, గుర్రాలు ఎందుకని అన్నీ అమ్మేశారు, తినేశారు, ఏమేమి చేశారు. ఇంకా ఆనాడు ఏళ్ళంతా కొండ మీద ఎక్కుతున్నారు. And so when he said that on so and so date the Lord Jesus Christ is going to come, immediately all the audience, they have gone to their respective places. When the Lord Jesus Christ is coming, why these houses, why these fields, why this gorrilu, barilu, all these things? So we will sell all those things. They sold everything and came to the top of the mountain and waiting. స్కైలాబ్ నిజామాబాద్లో పడవచ్చు, లేకపోతే కిరమలో పడవచ్చు అంటే, తంబి రారా ఏదో పడుతుందంట, పోతామంట, అమ్మేరా, తినేరా, కొయ్యరా అని ఎంతమంది తెలుసా. See, you may be remembering during the Skylab when people said, maybe 1980 like that. So people, when they said that the Skylab is going to fall, then everybody was telling, Skylab is falling. What is the use of all these things? Let us eat fully, let us wait and for the falling of the Skylab. అందరూ వచ్చి ఆ కొండ మీద ఉన్నారు, ఆ టైం కొరకు ఎదురు చూస్తున్నారు. And everybody came and gathered on the top of the mountain, waiting for the time declared by this preacher. ఆయన చెప్పిన టైం అయిపోతే ఆయన వాయిదా వేసుకున్నాడు అని చెప్పి దిగొచ్చాడు. So when see the time what the preacher prophesied, the time is over, the Lord has not come. People were thinking probably the Lord must have postponed his coming. చాలా మందికి హార్ట్ అటాక్ వచ్చేసింది. So many people, they suffered from heart attack. అనేక మంది అప్పటి నుంచి గవర్నమెంట్ ఇలాంటి డిక్లరేషన్స్ ఒప్పుకోదు. So that's why from that day onwards the government will never agree for this type of declarations. తర్వాత ఈ పాల్ అర్సెల్ లారీ అనేవాడు ఏమైనా అంటే చివరికి కృష్ణుడు ఒకటే, క్రీస్తు ఒకటే అని కడుపు బయలుదేరి. And finally this healing preacher Paul Arsel Lari, and he started preaching, Krishna is same thing,
Christ is also same thing, there is no difference. చివరిగా పిచ్చోడిపోయి చచ్చాడు. And finally he became a madman and he died. అద్భుతాలు చేయలేదా? Has he not performed miracles? దయ్యాలు పోలేదా? Has he not driven out demons? ఆశ్చర్య కార్యాలు జరగలేదా? Has he not performed great miracles? ఇక మా ఆంబూర్ స్టీవెన్ చెప్పినట్లు అంత పవర్ఫుల్ మెసేజ్ నేను ఎప్పుడు వినలేదు, ప్రసంగించలేదా? See, as brother Ambur Stephen has testified, I have not heard such a powerful message in my life. Is it not true? కనుక జాగ్రత్త, Be careful. చివరి వరకు ఉంటారు. Till the end such type of people will be there in the midst of God's people. కనుక ఈ రీతిగా ఆ గింజ పట్టేంత వరకు వాళ్ళు గుర్తుపట్టలే. Till that fruit comes, till that day they could not distinguish. అబద్ధ ప్రవక్తలు And false prophets కపట సహోదరులు and also false brethren. కనుక గొర్రెచర్మం వేసుకునే తోడేళ్ళు, Not only that, see the wolves with sheep raiment, sheep covering. వెలుగుదూతలు, Not only that, the angel of lights. ఇవన్నీ కూడాను మన మధ్యలోనే ఉంటారు. See, all these types of people having these characteristics, they will be there in their midst only. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. We must be very careful. కనుక చివరి వరకు Till the end they will be there. ఈ ఐదుగురు బుద్ధి లేని కన్యకలు అలాంటి వాళ్ళే. And these 5 foolish virgins belongs to such category. కనుక లూకా సువార్త 12వ అధ్యాయం, Luke's Gospel chapter 12. ముందు మార్కు సువార్త 13 చూస్తాం. Before that, Mark's Gospel chapter 13. మార్కు 13, Mark's Gospel chapter 13. ఇదివరకు చదువుకున్న భాగమే. Just now we have read it. వారికి పని అప్పగించి వెళ్ళిపోయాడు. And the Lord has given different people different works. ఇంకా 34వ వచనం, Verse 34. కలిసి చదువుకుంటాం. All of us. ఒక మనుషుడు For the తన Son of దాసునికి Man అధికారం is ఇచ్చి, a- ప్రతివానికి is వాని as a పని man నియమించి, taking a fortune మెలకువగా who ఉండండి, left his ద్వారపాలకు house, ఆజ్ఞాపించి, gave authority to ఇల్లు his విడిచి servants, దేశాంతరం to every man పోయినట్లే his work, ఆ కాలములో. commanded the porter to watch. కనుక వానికి పని కేటాయించి వెళ్ళిపోయాడు. And he has given their different works to different servants and he left. లూకా సువార్త Luke's Gospel 12వ అధ్యాయం, chapter 12. లూకా సువార్త 12వ అధ్యాయం, Luke's Gospel chapter 12. 35వ వచనం నుండి From 35 onwards, చదువుకుంటాం మార్చి responsively. మీ నడుములు కట్టుకుని ఉండి, మీ దీపములు వెలుగుచుండనేడి. And ye yourselves like unto men that wait for their Lord, when he will return from the wedding, that when he cometh and knocketh, they may open unto him immediately. ప్రభు వచ్చి ఏ దాసుడు మెలకుగా ఉండుట కనుగొనను, ఆ దాసుడు ధన్యుడు. అతడు నడుము కట్టుకుని వారికి భోజనము పంక్తిని కూర్చునిబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. And if he shall come in the second watch, or come in the third watch, and find them so, blessed are those servants. 39వ వచనం, 39. దొంగ ఏ గడియ వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన యెడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీడని తెలుసుకునుడి. Be ye therefore ready also, for the Son of Man cometh at an hour when ye think not. కనుక ప్రభు ఏ జామున వస్తాడో తెలియదు. ఆయన వచ్చినప్పుడు ఏ దాసుడైతే నమ్మకంగా పనిచేస్తున్నాడు, వడ్డిస్తున్నాడు చూసి ప్రభువే వచ్చి వడ్డిస్తా అంటే వాళ్ళకు. See, in which watch the Lord comes, nobody knows. And when the Lord comes, see, when he sees which servant working, it is written, the Lord himself will serve that servant. ఆయన అకస్మాత్తుగా వచ్చాడు, చూస్తుంటే పని చేస్తున్నాడు, నమ్మకంగా పరిచయం చేస్తున్నాడు. Suddenly the master, the Lord came, and one servant, he is very carefully is working, ఫెయిత్ఫుల్లీ, very faithfully. కనుక చూశాడు ప్రభు. And the Lord saw it. సరే నువ్వు కూర్చొని నేను వడ్డిస్తా అన్నాడు. Then what the Lord said, you sit down, I will serve you. ఎంత గొప్ప ధన్యత. What a great privilege it is. యోహాను సువార్తలో మనం చూసామంటే 13వ అధ్యాయంలో ప్రభువే ఒక పళ్ళెములో నీళ్లు తీసుకొని శిష్యుల పాదాలను కడిగాడు కదా. If you see in John's Gospel chapter 13, the Lord has taken a basin and he has washed the feet of the disciples. కనుక నేను పరిచయం చేసేందుకు రాలేదు, పరిచయం చేయించుకునే రాలేదు, పరిచయం చేయుటకును అనేకులు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చా అన్నాడు. The Lord said, I have come to this world not to be served, but to serve and to offer my life as a ransom for many. 12వ అధ్యాయం 44వ వచనం అందరూ కలిసి చదువుకోవాలి. Luke's Gospel 12:44, all of us. అతడు తనకు కలిగిన అంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అలాంటి దాసుడు చూసా అంటే తనకు కలిగిన వాటి అన్నిటి మీద అధికారం ఇస్తా అంటే. When the Lord sees such kind of servant, it is written,
that he will make him ruler over all that he hath. ఎంత గొప్ప ధన్యత. What a great privilege. ప్రభువే వచ్చి వడ్డించేది, And the Lord coming and serving you. అంతేకాకుండా నిన్ను ఆ మొదటి పునరుత్థానం తీసుకొని పోవడము, Not only that, taking you in the first resurrection. అంతేకాకుండా అక్కడ కలిగిందల్లా నీకు నీ చేతికి అప్పగించడం. Not only that, handing over to you all the thing that he hath. పేతురు అన్నాడు, ప్రభా అది వాళ్ళతో చెప్తున్నా, మాకు చెప్తున్నా, అందరితో చెప్తున్నా అన్నాడు. And when Peter asked, and the Lord said, not only to you, to everyone I am telling the same. కనుక ఈ రీతిగా దయ్యాలు వెళ్ళగొట్టేవాళ్ళేమి, ప్రసంగించేవాళ్ళేమి, అద్భుతాలు చేసేవాళ్ళేమి చాలామంది వస్తారు. On that day, many will come. Those people who have driven off demons, who has performed miracles, who healed people, many will come. అబద్ధ ప్రవక్తలు వస్తారు, False prophets will come. దొంగ అపోస్తలు వస్తారు. Not only that, false apostles will come. ఇవన్నీ కూడా మనం చూస్తే పత్రికలు కనబడతాయి చాలా. In all the epistles, we can read about such things. కనుక మనము ఈ 5 బుద్ధి లేని కన్యకలను వీళ్ళతో పోల్చవచ్చు. So these 5 foolish virgins can be compared with this kind of people. కనుక ప్రభా నేను చివరి వరకు మేము ఉండాలి. Up to the ending, they will be there. నువ్వు ఎప్పుడు వచ్చినా సరే మేము సిద్ధంగా ఉండాలి. Lord, whenever you come, we must be ready. ఎవరైతే నిజంగా ఆత్మ ద్వారా ఒప్పించబడి వాళ్ళ పాపాలు ఒప్పుకున్నారు, క్షమాపణ పొందారు, యేసు రక్తంలో కడగబడ్డారు, సిద్ధంగా ఉంటున్నారు, వాళ్ళకి లాగ్యత. See, those people who are truly convinced by the Holy Spirit, confessed their sins, and washed by the blood of Lord Jesus Christ, and who are truly waiting, for them only this privilege. మనం మూడో చూసామంటే కోడి కూసే వేళ. And the third time when we see the time of cock crowing. అందరికి తెలుసు కోడి కూసే వేళ అంటే కన్నా పేతురు. అయ్యా మీ ఇంట్లో ఏం చేశారు ఇవాళ అంటే మా ఇంట్లో పేతురు చేశాం. Everybody knows what is the meaning of cock, not cock crowing. See, cock means if you go to any house and what is your curry today means, today we have Peter. అయ్యా మీ ఇంట్లో ఏం చేశారు, మా ఇంట్లో యోనా. Some people see what you have prepared means we have prepared Jonah from Gangaputra Sangha. తర్వాత మీ ఇంట్లో ఏం చేశారంటే మా ఇంట్లో అబ్రహాము. Some people, they are big people, so because they are big, so what curry means? Abraham. అంటే పెద్దది చిన్నది అంతా మనకు తెలుసు కదా. So you all know this, you know. కనుక మనం కానీ గమనించామంటే ఈజీగా when we see carefully, ఇక్కడ ప్రభువు పేతురుతో అంటున్నాడు, సీమోను సైతానుడు మిమ్మల్ని గోధుమలు జల్లించని కోరుకున్నాడు. And Lord is telling to Simon, the Satan wanted to sift you like the wheat. ప్రభువా నీతో పాటు మరణమే సరే, చరైన సరే, మరణమే సరే అన్నాడు. అయితే కోడి కుయక మునిపే 3 సార్లు నువ్వు నన్ను బొంకుతావురా అన్నాడు. See, Peter says, Lord, though it is death, I will not leave you. But the Lord said, before the cock crows, yes, at 3 times you are going to lie. లేదు ప్రభా. No, I will never lie. అన్నాడు. కానీ అయితే సమయం వచ్చినప్పుడు ఏమైపోయింది, బొంకేశాడు. But actually, when the time came, he denied Lord Jesus. మనం కూడా ప్రభుత్వం ఎన్నో పాటలు చెప్తామా, ప్రభా నేను చక్కని తీర్మానం చేసుకున్నా ప్రభా, నేను అందరి మాదిరి కాదు, నా తీర్మానమే వేరే. Many times we also pass so many resolutions, especially 31st night. So Lord, I am not like that. I am not like that person, this person. I am number 1. చక్కని తీర్మానం చేసుకుంటా. Wonderful resolution you will make. ఒక వారం నమ్మకం వంటివి, 2 వారం నుంచి పాయ. And then for 1 week you are following that resolution, then after that went down. అంతేకాకుండా ప్రభుని పట్టుకునేదానికి వాళ్ళు వచ్చినప్పుడు, యూదా ఇస్కరియోతు తీసుకొచ్చినప్పుడు చేశాడు పేతురు. కనుక ఉద్రేకంతో కత్తి తీసుకొని ప్రధాన యాజకుని యొక్క దాసుని యొక్క చెవి నరికాడు. And you see, when those people came to arrest Lord Jesus Christ, and when Judas Iscariot brought them, and Peter could not control himself, out of his emotion, he has cut the right ear of the chief priest servant Malchus. అని అన్నాడు. అరే కత్తి ఉపయోగించాడు, కత్తితో నాశనం అయిపోతాడు. Then immediately Jesus said, if you use that sword, you are going to perish with sword only. కనుక అన్నాడు. అంటే అలాంటివన్నీ జరిగాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడు
ప్రభుని పట్టుకొని పోతున్నారు. And now, after all these things, they are taking Lord Jesus Christ with them. పట్టుకొని పోతుంటే 3 సార్లు బొంకనే బొంకాడు. And truly, 3 times he denied the Lord. ప్రభు దగ్గరే ఉన్నాడు. Lord Jesus Christ is very near. రండి లూకా సువార్త Luke's Gospel, 22వ అధ్యాయం chapter 22, 60, 61 చదువుకుంటాం. 60 and 61. చదువుకుంటాం. All of us. అందుకు And పేతురు Peter పోయి said, నీవు చెప్తున్నా Man, నాకు I తెలియదు know not అది what ఇంకా thou మాట్లాడుతుండగా sayest. And immediately while he కోడి spake, the cock కూసెను. crew. చేసేటుంది 3 సార్లు బొంకి వరకు కోడి కూయదని. And 3 times when he denied, and then the cock crew. ప్రభు చెప్పింది జ్ఞాపకం వచ్చింది. And then he remembered what the Lord said unto him. ప్రభు పేతురు దగ్గరే ఉన్నారు. See, the Lord and Peter were very close, very near. దగ్గర ఉంటుండగా ప్రభుని లాక్కొని పోయి చూస్తూ ఉంటే, ఆయన హింసించి చూస్తూ ఉంటే తట్టుకోలేకపోయాడు. And when he saw the Lord Jesus Christ was dragged and they are persecuting him, he could not tolerate. నన్ను ఎక్కడ లాక్కొని పోతారు అని చెప్పింది పిరికి పంది అయిపోయి 3 సార్లు బొంకేశాడు. And by seeing that persecution, they may take me also with such a doubt, he became very timid and he denied the Lord thrice. ఎప్పుడైతే కోడి కూసిందో అప్పుడు ప్రభు పేతురు వైపు, పేతురు ప్రభు వైపు చూశాడు. The moment when the cock crew, the Lord looked unto Peter and Peter looked unto the Lord. 61వ వచనం. Verse 61. చదువుకుంటాం. All of us. అప్పుడు And the Lord turned and looked unto Peter, and Peter remembered the word of the Lord, how he had said unto him before the cock crew, thou shalt deny me thrice. జ్ఞాపకం వచ్చాను. వాచ్నైట్ సర్వీస్లో తీర్మానం చేసుకునేది జ్ఞాపకం రావాలి మనకు. See, whatever resolution we have made in the watch night service, should not forget it. We must remember it. దినాలు గడుస్తూ వస్తే మనకు వచ్చిన వాగ్దానం కూడా మర్చిపోయి ఉంటాం. See, as the days are passing by, we will be forgetting even the promise what God has given to us. చేసుకునే తీర్మానాలు కూడా మర్చిపోతాం. And the resolution what we made, we will forget. ఎన్నిసార్లు మన జీవితాలు కోడి కూయలేదు. How many times the cock crew in our lives. అంతేకాకుండా బోధకులు ఎన్నిసార్లు కోడి కూయలేదు. Not only that, how many times even the preachers, they shouted. కనుక అలా కూర్చోవడమేమో ఇక్కడ నువ్వు. Probably you may be sitting like that here. ప్రభు నీ వైపు చూస్తున్నాడు. The Lord is looking unto you. పేతురు ప్రభు చూశాడు. And Peter looked unto the Lord. నన్ను ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు కానీ I do not know how many of you are looking at me. ఒక 4వ స్తంభం వరకు బాగా చూస్తున్నాను గుర్తుంటుంది అంతే. See, when I am looking up to 4th pillar or 5th pillar, I can easily ఆ దూరంగా ఉండేవాళ్ళు నన్ను చూస్తున్నారు, లేకపోతే స్క్రీన్ చూస్తున్నారు, లేకపోతే బోర్డు చూస్తున్నారు, అది లేదు. Those people who are beyond 5th or 6th pillar, whether you are looking unto my face or you are seeing the curtain or the screen, I cannot recognize. కనుక ప్రభు పేతురు వైపు చూస్తున్నాడు, పేతురు ప్రభు చూస్తున్నారు. Here when we see, the Lord is looking unto Peter and Peter is looking unto the Lord. ఈవేళ నువ్వు తీర్మానం చేసుకునేది ప్రభు నీ వైపు చూస్తున్నాడు. See, when you have taken that resolution, the Lord is looking unto you. అవాళ కోడి కూర్చున్నట్టు ఈవేళ మేము కూస్తున్నాం. And as the cock is crowing and we are like that. ఖాళీ వెళ్ళిపోబాకు. Don't go empty. చివరి వరకు రావాలి. Till the end you must continue. వెలుపల వెళ్ళి పశ్చాత్తాపడ్డాడు. 62. And in verse 62, and Peter went out and wept bitterly. ఏడ్చెను. He wept bitterly. ఏడ్చాడు. He wept. ప్రభువా నేను తప్పేనయ్యా. Lord, I have fallen. I betrayed you. ఆ ప్రభు ఎంత ప్రేమతో అన్నాడు, నీ నమ్మిక తప్పకుండా నీ కొరకు నేను వేడుకుంటున్నాను. And the Lord so lovingly said unto Peter, so that your faith may not become weak, I am praying for you, I am interceding for you. అంతేకాదు నువ్వు కోలుకున్న తర్వాత నీ సహోదరును బలపరచు అన్నాడు. Not only that, after you are restored, you strengthen your brethren. కనుక ప్రభువు ఈ శిష్యులందరినీ అలా వాడుకుంటూ వచ్చాడు. So like that, the Lord used all the disciples in his ministry. చివరిది మనం చూసామంటే తెల్లవారుజామున. And the 4th time when we see, it is the morning hour. మార్నింగ్ అవర్. అది మత్తయి సువార్త 14వ అధ్యాయం. Matthew 14. మత్తయి సువార్త 14వ అధ్యాయం. Matthew chapter 14. ఇక్కడ 5 చేపలు 2 రొట్టెలు ఎంతమంది పంచిపెట్టాడు? See, 5 fishes and 2 bread. To how many people? ఎంతమంది వడ్డించాడు? To how many? చెప్పండి.
ఓ 2 వారాల క్రితం చెప్పారంట. Brother told 2 weeks back, that's అందుకు what I am తెచ్చిపోయింది. telling. అందుకు తెచ్చిపోయింది. So that's why the paper is out 2 weeks back only. 5 రొట్టెలు 2 చేపలు వడ్డించిన తర్వాత See, after they served these fishes and the loaves, అద్భుతం. it is a miracle. అలాంటి అద్భుతం ఎక్కడ ఎవరు ఏం చేయలేదు. See, such type of miracle nobody never performed. ఈ అద్భుతంలో మునిగిపోయినారు నా శిష్యులు అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి ఏం చేశాడు, బలవంతాన పడవ ఎక్కించి నెట్టిపోండి రాపకన్నాడు. And now, see, all the disciples are immersed in that miracle, discussing. They are so much fascinated by seeing their condition, and he forcibly called them and thrusted them into the boat, and you go on the sea. ఇంకా లోపల మాట్లాడుకుంటూనే అబ్బా Even on the boat, they are talking, "Arey, what a miracle! Never saw in our life." ఇంకా మా ఊరు రోడ్డు దొరికాడు, చూసావరా ఎవరు వెంబడిస్తున్నాం మేము అని మాట్లాడారు. And these disciples were discussing among them. Peter is telling, "One fellow from my village came. I saw towards him Adola. And then, see what type of man we are following, do you know?" And all these things they are discussing. మాట్లాడుకుంటూ వెళుతుంటే తుఫాను లేచి, And suddenly there arose a storm. అరే ఆయనేమో లేడు, మనల్ని పంపించా, ఈ తుఫాను మన సంగతి ఏంటి అని కలవరపడు. So now they are all disturbed. They are filled with fear. Now Jesus is not with us. We are on the sea. The storm arose. What to do? They are disturbed. ఇప్పుడు ఎవడు ఆ అద్భుతాల గురించి మాట్లాడేవాడు లేడు. Now nobody is talking about the miracle. అరే మన ప్రాణం మీదకి వచ్చేది ఇప్పుడు. And now our lives are in danger. ప్రభు అద్భుతం చేసి నీళ్ళ మీద నడిచి వచ్చాడు. And the Lord performed one more miracle. He came walking on the water. ప్రపంచంలో ఎవడు కానీ నీళ్ళ మీద నడవలేదు. Yes, in the whole world nobody walked on the water. వాళ్ళకు చూపించాలని నేనే దేవుని, నేను తప్ప వేరే ఎవరు లేరని చెప్పి అని నాకు లోబడుతున్నానని చెప్పి ఎరుకు చేయ నిమిత్తమాయ్ ప్రభు ఏం చేశాడు, నీళ్ళ నడిచి వస్తుంటే ఈ తుఫాన్లో ఆయన చూసి భయపడిపోయి అయ్యా భూతం అనుకున్నారు. ఇప్పుడు ఎవరిని చూడలే, నీళ్ళ నడిచి చూసి. The Lord to show himself as the creator, as the one who is having power over the nature, he came walking on the water. By seeing Lord Jesus Christ coming on the water, till now nobody walked on the water. They were filled with much more fear and they are shouting. తర్వాత పేతురుడు నడిచాడు. తర్వాత వాళ్ళు ఇద్దరు దోనెక్కారు, ఆయన ఆరాధించారు, నువ్వు నిజంగా దేవుని కుమారుడివే అని అన్నారు. Then Peter also walked on the water. Both came to the boat and finally they worshipped the Lord, and truly thou art the Son of God, they acknowledged. ఆయన ఆరాధించారు. They worshipped the Lord. తర్వాత అందరూ కలిసి కపెర్నహూముకి వెళ్ళారు. And then all of them went to Capernaum. అందరూ ఈయన ఎక్కడ మనకు కనబడలేదని చెప్పి వెతుకుతున్నారు ఈ రొట్టెలు చేపలు తిన్నోళ్ళు. And these people who have eaten this bread and fishes, they were searching for Lord Jesus Christ. Where is he? We are not finding him. అయ్యా పడవ ఎక్కలేదని కొంతమంది అంటున్నారు, ఎక్కడికి వెళ్ళాడని కొంతమంది అంటున్నారు. Some people are telling he has gone to the mountain place, and some other are telling no, he went in the boat. So there was a confusion. కనుక చివరికి చిన్న పడవలు వేసుకొని ఆయన వెతుకుతూ వచ్చారు. And then slowly, by taking small boats, they started searching Lord Jesus. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఇంకా తేటగా ఉంది. In John's Gospel 6th chapter, a little bit clarity is there. బోధకుడు ఎప్పుడు వచ్చావు నీకు ఇక్కడికి అని చెప్పి చిన్న పడవలు వేసుకొచ్చారు. 26 వచనం చదువుకుంటాం అందరం. 6:26 6:26 all of us. చదువుకుంటామా? All of us please. మీరు Jesus answered them and said, verily I say unto you, you seek me not because you saw the miracles, but because you did eat of the loaves and were filled. ఈయనే మన రాజు. He is our king. ఎందుకంటే కన్నా మనకు ఆకలి ఏంటంటే కన్నా ఒక్క రొట్టె చాలు అందరికీ వడ్డించేస్తాడు. So if we are hungry, if one bread is available, he can feed all the people. రోగం వచ్చిందా తాకుతాడు, బాగా అయిపోయి. Suppose if any disease comes, any sickness, he will just touch us and finally everybody will heal. ఇలాంటి వాడుగా ఎవరు మనకు రాజు? Yes, this type of king we need. అక్కడ పెద్ద సత్యాన్ని బోధించాడు. అక్కడ there the Lord preached a wonderful profound truth. ఒక మాటలో చెప్పాలంటే మీరు ఈ క్షయం వైపు ఆహారం కొరకు తాపత్రపడుతున్నారు, కానీ మోషే కూడాను మీకు మన్నా పరలోకం ఇచ్చాడు, కానీ అది తిన్నవాళ్ళు చచ్చిపోయారు. అయితే నేనే నిజమైన ఆహారం. See, the Lord was telling them, all of you are after this corruptible food. Even Moses brought down manna from heaven. Even after eating manna, the Israelites died in the wilderness. But I am the true bread that came down from heaven. నా శరీరాన్ని భోంచేసి నా రక్తాన్ని త్రాగువాడే వానిలో వాడు జీవం గలవాడు. The one who eateth my
flesh and drinketh my blood, he is the man who is having the true life. ఈ నోడు తింటాడు ఈయన రక్తం నోడు తాగుతాడా? Then immediately there was a discussion, who will eat his flesh, who will drink his blood? 63 వచనము, 663. ఆత్మీయ జీవింపుచున్నది కానీ శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి కానీ. It is the spirit that quickeneth, the flesh profiteth nothing. The words that I speak unto you, they are spirit and they are life. ఇవి కఠినమైన మాట. It is a hard saying. అందరూ విడిచెళ్ళిపోయారు. Everybody left him. 60 వచనం, Verse 60. ఆయన శిష్యులలో Many therefore అనేకులు of his ఈ మాట disciples, విని when he had ఇది heard this, కఠినమైన మాట, this is ఇది an odd saying, ఎవడు who వినగని can hear చెప్పండి it? అంత వెళ్ళిపోయారు. They left him. శిష్యులను అడిగాడు, And he asked the question to disciples. మీరు వెళ్ళిపోతారా? Do you also want to go away? వాళ్ళు ఏమన్నారు తెలిసిన? సీమోను, Do you know what Simon answered? 68 వచ్చిన Verse 62. సీమోను పేతురు కలిసి చదువుకున్నాం. సీమోను పేతురు, ప్రభువా ఎవరితో వెళుదుము? నీవే నిత్య జీవ మాటలకు అలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవు, మేము విశ్వసించి ఎరుగున్నామని ఆయనతో చెప్పాను. And Peter is telling, you are the one who is having the words of eternal life, and personally we have come to know you. 3 సార్లు నాడు నేనే జీవాహారం, నేనే జీవాహారం, నేనే జీవాహారం. 3 times the Lord said, I am the bread of life, I am the bread of life, I am the bread of life. 35 వచనం Verse 35. చదువుకుంటాం. 6:35. అందుకు యేసు వారితో ఇట్లాను, And Jesus said జీవాహారం unto them, నేనే, I am the bread of life. కనుక తర్వాత మళ్ళా 47 Verse 47. విశ్వసించువాడు Verily, నిత్య జీవం verily I గలవాడు, say unto you, జీవాహారము, he that believeth జీవాహారం on me. నేనే. In 48, I am the bread of life. 51 ఏమంటాడు? In verse 51, ఇక I పరలో am the దిగి వచ్చిన living జీవాహారం bread. నేనే. 3 సార్లు అన్నాడు, జీవాహారం నేనే, జీవాహారం నేనే, జీవాహారం నేనే. Three times the Lord said, I am the bread of life, bread of life, bread of life. నేను పలికిన మాటలని ఆత్మయు జీవం ఉంటున్నావు కానీ శరీరం కేవలం నిష్ప్రయోజనము. What all I spoke unto you, the words what I speak unto you are spirit, and they are life. కనుక ఈ గొప్పదైన సత్యాలు వాడికి ఇరుకు చేయ నిమిత్తమై అందరూ పంపించేసిన తర్వాత శిష్యుడు పట్టుకున్నాడు. And to reveal unto them these profound truths, he sent all the people away, and he is speaking to the మనం disciples. ఇప్పుడు ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తాగానికి వచ్చాం. You and I also came here so that to eat his flesh and drink his blood. ఎవరైతే ఆత్మీయ భావనలు చూశారో వాళ్ళకి ఇది వంట పట్టింది కానీ లేకపోతే యేసయ్య శరీరాన్ని ఓడి తింటాడు, యేసయ్య రక్తాన్ని ఓడి తాగుతాడు. Whoever has seen and understood in a spiritual way, for them it became so much strength. If not physically, who will eat his flesh and who will drink his blood? ప్రతి ఆదివారం మనం వింటూనే ఉన్నాం. Every Sunday we are hearing. నా శరీరం తిని దాన్ని త్రాగువాడు వానిలో వాడు జీవం గలవాడు అని వింటున్నాం. And every week we are hearing, he that eateth my flesh, drinketh my blood, he will have life within himself. దాని శరీరం తిని నా రక్తం త్రాగువాడే ఏమంటాడు, వాడు వానిలో వాడు జీవం గలవాడు, అంతేకాదు ఆయన వచ్చే వరకు నా మరణాన్ని ప్రచురించుదురు అన్నాడు. See what he is telling, he that eateth my flesh and drinketh my blood, not only he is having life within himself, but he will declare my death and till my coming. కనుక ఆయన మరణాన్ని, ఆయన భూస్థాపన పునరుత్థానాన్ని మనము చూపించేవాళ్ళంగా ఊరేగించేవాళ్ళగా ఉంటున్నాం. You and I, we are the people who are showing forth the death, burial and resurrection of Lord Jesus Christ and declaring his death till he comes. కనుక మనం అందరం చేస్తున్నాం దాన్ని. See, we are all doing that. అయితే దీంట్లో 5 మంది బుద్ధి లేని కన్నికల వాళ్ళు ఎవరైనా ఉన్నారా? So, among us, are there anybody who are like the 5 foolish virgins? మేము ప్రసంగించామండి, We have given wonderful మేము messages. ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయండి. And when we prayed, God performed miracles. అంతేకాదు దయ్యాలు కూడా పోయాయండి. Not only that, the demons were driven out. ఎన్ని ఆశ్చర్య కార్యాలు, ఏం కదా ఏమనుకుంటే So many miracles beyond our understanding. అనుకుంటే జాగ్రత్తగా ఉండు. If you are thinking like that, be careful. చివరి వరకు రాలేవు. Yes, you cannot come till the end. నువ్వు దొంగ అపోస్తుల జాబితాలో చేరుతావు, లేకపోతే కన్నా ఇక తోడులు కప్పుకున్నటువంటి గొర్రెపిల్ల చర్మాలు ఉంటావు. Probably, if you are like that, you may be listed in the list of the false apostles, and also you may be like a wolf covering yourself with sheep skin. కపట సహోదరుల వలె ఉంటావు. And you will be like the false brethren. వెలుగు దూత వలె ఉంటావు. You will be like the angel of light. కనుక ప్రభువు నీతో మాట్లాడేదానికి ఈవేళ మాట్లాడుతున్నాడు. So that's why the Lord is speaking to you. మత్తయి సువార్త 24వ అధ్యాయం, Matthew 24. గంభీరమైనటువంటి వచనాలు ఇవి. These are our very serious verses. They are all solemn verses. వీటిని మనము మార్చి చదువుకోవాలి. అయితే వీటిని చదువుతున్నప్పుడు
నేను ఈ జాబితాలో ఉన్నాను లేదా అని చూసుకోవాలి. All these verses we have to read responsively, and while reading we have to examine our lives. Am I in the list of these people? 35 నుంచి From verse 35 onwards. ఆకాశమును భూమియు గతించును కానీ 24, నా మాటలు 35. ఏమాత్రమును గతింపవు. 36. చదవండి. But of the day and hour knoweth no man, no, not the angels of heaven, but my Father only. నోవు దినములు ఎలా ఉండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. For as in the days that were before the flood, they were eating and drinking, marrying and giving in marriage, until the day that Noah entered into the ark. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుని పో వరకు ఎరుగకపోయి అలాగనే మనుష్య కుమారుని రాకడ ఉండును. Then shall two be in the field, the one shall be taken and the other left. ఇద్దరు స్త్రీలు తిరిగిటి విసుచుందరు, ఒకటి తీసుకుని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. Watch therefore, for ye know not whatever your Lord do come. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండినలా అతడు మెళకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీడని మీరు ఎరుగుదురు. Therefore be ye also ready, for in such an hour as ye think not, the Son of Man cometh. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడు బుద్ధిమంతుడైన దాసుడెవడు? Blessed is the servant whom the Lord when he cometh shall find so doing. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలా చేర్చునుట అతడు కనుగొన్నో ఆ దాసుడు ధన్యుడు. But and if that evil servant shall say in his heart, my Lord delayeth his coming. కనుక చివరిగా ఏమన్నాడు? అతన్ని అన్నిటి 49 వచ్చినము తన తోడు కోటు సమస్తం వారికి అప్పగించాను. 47 వచ్చాము అందుకే చదువుకుంటాం. కనుక ప్రభు మరలా మనతో మాట్లాడుతున్నాడు, అకస్మాత్తుగా రాబోతున్నాడు. The Lord is speaking to us again. I am going to come in the hour which you thinketh not. ఈ కరోనా పీరియడ్ లో మనకు చాలినంత అవకాశం కల్పించాడు. During these days of coronavirus, the Lord has given us ample time. ప్రభువా నేను సరి చేసుకోవాలి. Lord, I have to set right my ways. నువ్వు ఈ 4 కాలాల్లో వస్తూ ఉంటుండగా నేను ఎలా ఉన్నాను, సిద్ధంగా ఉన్నానా లేదా పరీక్షించుకో. In these 4 kinds of times, anytime you may come, help me to examine whether I am ready if you come. ప్రొద్దుగుంకి వచ్చునేమో అర్ధరాత్రి అందేమో, ప్రొద్దుగుంకి వచ్చునేమో అర్ధరాత్రి అందేమో, ఉదయంపు కోడి కూతలప్పుడు వచ్చునేమో, కనిపెట్టుడి ఉదయంపు కోడి కూతలప్పుడు వచ్చునేమో, కనిపెట్టుడి యేసు శీఘ్రముగా వచ్చున్, ఆశతో కనిపెట్టుడి యేసు శీఘ్రముగా వచ్చున్, ఆశతో కనిపెట్టుడి. ప్రభుత్వం మంచి అవకాశం పునస్కరించుకొని సద్వినియోగపరుచుకొని పరీక్షించుకొని మనందరినీ క్షమించే ప్రభు సిద్ధంగా ఉంటుండగా మనం అడిగి క్షమాపణ పొంది సిద్ధపడదుముగాక. Let us use this opportunity what God is giving unto us very profitably, and when the Lord is ready to forgive us, let us confess our failures, get the forgiveness, and also with readiness for his second coming, and with that preparation let us participate in the table in a worthy manner. కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి ప్రభువు రాకడ అకస్మాత్తుగా అనుకోనని గడియలో ఉంటుంది. ఎవరైతే బుద్ధి కలిగి మెలకువ కలిగి ఎడతెగకుండా మెలకువగా నమ్మకంగా ఉండేవారు వాళ్ళే ప్రభుని ఎదుర్కోగలుగుతారు. అది మనకి ఇవ్వబడిన హెచ్చరిక. ఎన్నో మోసాలు కూడా జరుగుతాయి
మనం కూడా మోసపోయే పరిస్థితి ఉంది. ఎవరు నిజంగా మెలకువగా ఉండి సిద్ధంగా ఉండి అలాగే కొనసాగాల, మధ్యలో అటు ఇటు జారిపోకూడదు. కొంచెం కూడా నిర్లక్ష్య స్వభావం ఉండకూడదు, అజాగ్రత్త ఉండకూడదు, బుద్ధిహీనత ఉండకూడదు, బుద్ధి లేని కన్యకల వలె ఉండకూడదు. నా యజమానుడు ఆలస్యంగా వస్తున్నాడులే, ఇప్పుడే ఎందుకు సిద్ధపడేది అని